సోని. ఈరోజు తెలుగు 4వ తరగతి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి టోటల్ అర్థాలనేవి ఈ వీడియోలో చూద్దాం. అంగవస్త్రం తువ్వాలు, అకలంగా మచ్చలేని చెడు గుణాలు లేనట్టి, అయనం గమనం, అంతరిక్ష మార్గం ఆకాశం వైపు, అధర్మం అన్యాయము అంటే ధర్మం కానిది, ఆత్మ గౌరవ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు, ఆత్మీయంగా ప్రేమగా, ఆసక్తిగా ఇష్టంగా, ఆర్తి దుఃఖం ఆహ్లాదంగా సంతోషంగా. నెక్స్ట్ వన్ ఇహం ఈ లోకం. 5వ ఫారము, ఇది ఇంపార్టెంట్ అండి. 10వ తరగతి. వట్టి అంటే ఏమీ లేని, కనిపించుట వణుకుట, కద్దు కలదు ఉన్నది, కరుణ దయ జాలి, కాపుర స్థలం నివాసం ఉండే చోటు, కచ్చికలు కాల్చిన పిడకలు, కని చూసి, కలశం చిన్న కుండ లేదా చెంబు, గండవి తతిమయం అంటే రాళ్లతో నిండినది, గండవి తతిమయం రాళ్లతో నిండినది, గతి జీవితం గడిచే విధానం, గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు అంటే పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు. గొబ్బిళ్ళు అంటే ముగ్గుపైన పసుపు కుంకాలు, పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు. గగనం ఆకాశం, గార్డు అంటే కాపలా వ్యక్తి. నెక్స్ట్ చరితుండు అంటే చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు. నెక్స్ట్ చాదు పిండితో తయారు చేసిన బొట్టు, చిందరవందర క్రమపద్ధతిలో లేకపోవడం, చిన్న బుచ్చుకొను నిరాశపడు, చెట్టాపట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకోవటం, చెన్నాపట్నం అంటే మద్రాస్ చెన్నై, చెన్ను అందం, జన్మించటం పుట్టటం, తత్తరం గాబరా తిలకించి చూసి, తోడుపడు సహాయపడు, తారా నక్షత్రం తెన్నులు చూసి ఎదురు చూసి, దంతధావనము అంటే పళ్ళు తోముకోవడం, దీనత దారిద్ర్యం, దేశాభిమానం దేశం మీద ప్రేమ, దొరసాని తెల్లజాతి స్త్రీ, ధనమయం ధనముతో నిండినది. నెక్స్ట్ వన్ దర్బారు రాజసభ, దేశవాళీ దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన, దొర తెల్లజాతి పురుషుడు. నెక్స్ట్ వన్ ధనస్సు విల్లు, నిత్యంబు ఎల్లప్పుడూ, పద్మం తామర పువ్వు, పరం పరలోకం, ప్రణవం ఓంకారం, ప్రస్తుతింతురు పొగుడుతారు, పరివర్తన మార్పు, ప్రబలటం ఎక్కువ కావటం, ప్రాధేయపడితే బ్రతిమిలాడితే. నెక్స్ట్ వన్ బస తాత్కాలిక నివాసం, బహుమానం కానుక, బంట్రోతు సేవకుడు, బారిస్టరు ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు, మది మనసు బుద్ధి, మిసిమి నూతన కాంతి, మొగంబు ముఖం, మోక్షం విడుపు విముక్తి, మహిమ గొప్పతనం, మిరుమిట్లు మెరుగులు, మోము ముఖం, రాజదండం రాజశాసనం, రుచిమయం కాంతితో నిండినది, రాశి నక్షత్రాల గుంపు, వన్నె అందం రంగు, విశిష్టత గొప్పతనం ప్రత్యేకత, విదూషకుడు హాస్యగాడు, శతం శతం అని ఇచ్చాడండి, ఇది శతకం, శతకం అంటే 100 100. శంబరం సంతోషం, సామాగ్రి సామాన్లు వస్తువులు, శుకవి అంటే మంచి కవి, సౌధం భవనం, స్వరాజ్యం సొంత పాలన, సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం, సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు, సుధా అమృతం, స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావ, స్వస్తి శుభం. నెక్స్ట్ వన్ హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం. ఈ వీడియోలో టోటల్గా 4th క్లాస్లో ఉన్నటువంటి తెలుగు అర్థాలన్నీనండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏ అర్థాలు అయితే ఉంటాయో ఆ అర్థాలన్నీ కూడా ఒకే దగ్గర ఇచ్చారండి. నేను యూస్ చేస్తున్న ఈ మెటీరియల్లో 4th క్లాస్ టోటల్ అర్థాలు అనేవి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రతి లెసన్ వెనుక సైడ్ ఉన్నటువంటి టోటల్ అర్థాలు ఈరోజు నేను చెప్పినవన్నీ కూడానండి. ఒకసారి చూడండి. 4th క్లాస్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అన్ని అర్థాలండి ఈ వీడియోలో చెప్పినవి.
హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్కి కొత్త అండి. వీడియోస్ చేయడం అనేది ఇంకా సరిగా రాదు. బట్ నాకు వచ్చినంత వరకు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోలో ఏ తప్పులున్నా కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో 5th క్లాస్ తెలుగుకు సంబంధించిన అన్ని బిట్స్ గురించి కూడా వీడియో చేస్తానండి, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.